సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు అమ్మాయిలే కావచ్చు ఏంటంటే మేము దేవతలం మేము నాగకన్యలం మాకు దేవత పూనుతుంది అని చెప్పేసి కొంతమంది వీడియోలు చేస్తున్నారు, వైరల్ అవుతున్నారు. వాళ్ళ గురించి అసలు నిజాలు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. మరి నిజంగానే వాళ్ళ మీదకి దేవుడు పూనుతున్నారా, వాళ్ళకి నిజంగానే దేవుడు కనిపిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటివి అసలు నిజంగా ఉంటాయా అనే అంశం కూడా చాలామందిలో ఒక చర్చ అయితే వస్తుంది. అయితే దీనికి సంబంధించి నాకు కూడా చాలా విషయాలు తెలియదు. సో మనకి తెలియజేయడానికి నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని నివృత్తి చేసుకోవడానికి ఈరోజు నేనైతే మన గురుగారిని పిలిచాను. ఎప్పుడు మనతో పాటు అంటే చాలా వరకు చాలా ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్తారనమాట. వారే మన సీతమ్మ కొడుకు లక్ష్మీ నరసింహ బిడ్డ బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు. నమస్కారం గురూజీ గారు. గురుగారు, నాకు చాలా డౌట్లు ఉన్నాయి గురుగారు. అంటే ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమొస్తున్నాయంటే నేను నాగకన్యని, గత జన్మలో నేను నాగకన్యని, ఇప్పుడు మాత్రం ఒక కార్యం కోసం నేను పుట్టిన, నా గత జన్మలో నాకు ఒక అంటే భర్త ఉన్నాడు, చేసే కార్యం చేసేయచ్చుగా. ఒక కార్యం కోసం పుట్టాను అంటే కార్యం అంటే మన మాండలికం, మన భాషలో ఏంటంటే శోభనం. ఆ శోభనం డైరెక్ట్గా చేయలేం కాబట్టి పెళ్లి చేసి పంపించేయచ్చు కదమ్మా. మళ్ళీ వేరే ఎందుకు అంటే తను చెప్పేది ఏంటంటే నేను ఒక అంటే లోక కళ్యాణార్థం ఒక కార్యం కోసం పుట్టాను. లోక కళ్యాణం కోసం శ్రీనివాసుడు ఉన్నాడమ్మా తిరుమల కొండ మీద. అందరికీ సంబంధించిన ఆశీర్వచనం ఇచ్చి అన్ని రూపాల్లోనూ కాపాడడానికి ఆయన ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే తను చెప్పేది ఏంటంటే గత జన్మలో నేను నాగకన్యని, నాకప్పుడు నాగరాజు కూడా ఉన్నాడు అంటే ఆ హస్బెండ్ లాగా ఆయన కూడా ఇప్పుడు పుట్టాడు. ఆయనతో పాటు ఇప్పుడు ఆమె వీడియోలు కూడా చేస్తుంది. దీన్ని ఏమంటారు మరి? అది అసలు సాధ్యమా? అసలు నాగదేవత నాగకన్య ఈ జన్మలో దేకలేకపోతున్నాం, ఈ జన్మలో ఏడవలేకపోతున్నాం, గత జన్మలో గురించి మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉందమ్మా. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతాను, గత జన్మ నుంచి ఈ జన్మకు వచ్చేటప్పుడు ఆ గత జన్మ నుంచి మిగతా ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు? ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొత్తం షిఫ్ట్ అవుతాంగా. మరి ఆ జన్మలో ఉన్న ఆస్తిపాస్తులు, బంగారాలు, వజ్రాలు అది నాగజన్మ అన్నప్పుడు నేను ఇక్కడ ఎద్దేవా చేయడం కాదు. నువ్వు గత జన్మలో నాగదేవత అయితే ఈ జన్మలో ఎందుకు అలా పుట్టావు? ఈ జన్మలో కూడా మంచి అద్భుతమైన స్థానంలో పుట్టాలి కదా. అంటే ఆమె పాముగా మారిపోద్ది అంటే ప్రతి పౌర్ణమికి తన సేమ్ ఇప్పుడు పాముకి ఏదైతే అవుతుందో స్కిన్ మనకి అది ఆ సేమ్ అలానే తన స్కిన్ కూడా పోతుందండి. దాందే ఉందమ్మా, మన అదే దిక్కుమాలి క్రీములన్నీ రాసుకుంటే పాము పొరల్లాగా ఇలా బయటకు వస్తాయి. దానికి ఏమైనా పెద్ద ఆశ్చర్యమా? అంటే ఆమెకి పౌర్ణమి రోజు మాత్రమే అవుతుంది. ఫేషియల్ ఏమన్నా పౌర్ణమి నాడే చేస్తుందేమో. కావాలంటే వచ్చి చూడండి, కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి అని కూడా. ఇవన్నీ ఉత్తమ మాటలమ్మా, ఇవన్నీ ఉత్తమ మాటలే. ఇందులో నిజాయితీ సరే. ఆమె నాగదేవతగా వచ్చింది కదా పౌర్ణమి. మరి ఆ ఊర్లో డబ్బుకి లోటయ్యి, తిండికి లోటయ్యి, కష్టాల పాలయ్యి, ఆరోగ్యాలు ఇదయ్యి వీళ్ళందరినీ శుభ్రంగా సిరి సంపదలతో సంపన్నులు చేయమను. ఆమెకి ఏమి పని చేయట్లా అంటే ఎవరు అడ్డుకుంటున్నారంట. ఎవరో అడ్డుకునేది? ఈ పిచ్చి మాటలు మాట్లాడడానికా? ఏమ్మా మనం చూసి అదే ఏదో అంటారమ్మా, వినేవాడు చెవిటోడైతే చెప్పేవాడు కూడా మూగోడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడానని అంటాట. అట్టా ఉంది నువ్వు చెప్పేది. ఇప్పుడు ఏదైతే నువ్వు గత జన్మ అంటూ, ఈ జన్మలో మనం సరిగా ఏడవలేము, గత జన్మ గురించి మాట్లాడడం ఎవరో అడ్డుకుంటారు. ఇప్పుడు మనుషులకి సంబంధించిన ఆ రిలేషన్షిప్పుల్ని లీగలైజ్ చేయడం కోసం కొంతమంది మాట్లాడే ఈ చతురతలు, ఈ కళలు ఇవన్నీ చూసేసిన వాడిని ఇవేం పెద్దగా నేను పట్టించుకోను. ఇటువంటివన్నీ కూడా అభూత కల్పన అనే అంటా నేను. ఇప్పుడు ఈ కుబుసం విడుస్తుంది, ఇది విడుస్తుంది, అది విడుస్తుంది, మనిషా పామా? అంటే అప్పుడు ఆమె రక్తం నల్లగా కూడా అవుతుందంట. అయితే కోసి చూసారా మీరు? ఆమె చెప్తుంది. ఆమె ఎప్పుడు దాని మా ఒక మాట చెప్పనా, భూమి మీద జాతి, మత, కుల, వర్గ వైషమ్యాలు నువ్వు అన్ని పక్కన పెట్టు, మనిషిని నిలువెల్లా ఆడైనా మగైనా ఏదైనా సరే కోస్తే నెత్తురు ఎర్రగానే ఉంటుంది. పౌర్ణమి నాడు బ్లూ, కార్తీక పౌర్ణమి నాడు గ్రీన్, ముక్కోటి ఏకాదశి నాడు వైట్, ఇలా ఉండదమ్మా. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటల్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి. అయితే పౌర్ణమి రోజు ఆమెకి కుబుసం అంటే స్కిన్ అట్లా ఊడిపోవడం, అమావాస్య రోజు ఏమో తనకి అసలు ఏం చేయాలనుకున్నా చేయలేకపోవడం, ఒళ్ళంతా మొత్తం ఎవరు ఆపుతున్నట్టు పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయంట. ఎర్రగడ్డలోనే ఉందమ్మా ఆసుపత్రి. అలాంటి టెస్ట్లు కూడా చేశారంటే కానీ ఆ టెస్ట్ ఇంకా వివరాలు బయటికి రాలేదంట. గుడ్డు ఏమీ లేదు అక్కడ. షీ ఈజ్ ఏ కంప్లీట్ నార్మల్ హ్యూమన్. షీ ఈజ్ కంప్లీట్లీ ఏ
పర్ఫెక్ట్ హ్యూమన్ అంతే. ఎవరి దగ్గర ఉంటాం? నిజంగా భగవంతుడు ఉన్నాడు, అలా ఆ రకంగా వచ్చేటటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి, అలా వచ్చి మంచి చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎంతోమంది విపరీతమైనటువంటి ప్రాచుర్యం కూడా ఉంది దీనికి. కాకపోతే నేను మనిషిని అయినా అలా కుబుసం విడుస్తాను, ఇవన్నీ పున్నమి నాగు సినిమాలో చిరంజీవి గారు చూపించారు, మళ్ళీ ఇప్పుడు ఇవి చూపిస్తోందేమో అంతే. గురుగారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం అంటే, ఈమె ఇలా మాట్లాడుతుందంటే ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి కూడా తను కూర్చొని గత జన్మలో తను నా బాయ్ ఫ్రెండ్ అట్లా పెడుతున్నారు తమ్నైల్స్ కూడా, గత జన్మలో ఇతను అంటే ఆమె బాయ్ ఫ్రెండ్, అతను చూస్తేనేమో అతను ముసలి అతను లాగా ఉన్నాడు, అతను చూస్తే అతను ఒకళ్ళకొకళ్ళు నచ్చిన తర్వాత ఒకళ్ళు కలిసి ఉందాము అనుకున్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉన్న తర్వాత ఆపగలిగేది ఎవరమ్మా? దానికి ఇదంతా దేవుడి పేరు చెప్పడం ఎందుకు మరి? మరి ఇంకో రాళ్ళేసి కొడతారమ్మా. నీ వయసు ఏంటి, ఆ పసిపిల్లని పట్టుకొని నువ్వు చేసే పనులు ఏంటంటే రాళ్ళేసి కొడతారు. ఇప్పుడు కొట్టకూడదు, ఏం చేయాలి? ఇంతే. అంటే వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పే వర్షన్ ఏంటంటే, నేను పుట్టినాక నేను చాలా వరకు వెతికాను, అంటే ఆయన గురించి వెతికాను, నిజంగా అంత శక్తి అంత పవరు నిజంగా గత జన్మలో నాగదేవత అయితే రమ్మనమను పిల్లలు లేని వాళ్ళందరికీ ఆ నాగదేవతల ప్రతిష్టలు ఎందుకు? ఈమెకి చేస్తే అయిపోతుందిగా, అందరికీ సంతానం వచ్చేస్తుందిగా. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అన్ని, ఎందుకు నాగదేవత ప్రతిష్టలన్నీ? ఈమెకి చేసేస్తే అయిపోతుందిగా. రమ్మనమను అందరినీ టప 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 మొత్తం అందరికీ సంతానం ఇవ్వమను. జరిగేదే జరుగుతుంది, ఇంకోటి జరగదు. ఇప్పుడు ఆమె సంకల్పం ఏంటంటే, ఆమె నాగదేవతకి టెంపుల్ అంటే దేవాలయం కట్టలేదు, కట్టడానికి అవకాశం లేదు. ఆ అవకాశం రావాలి అంటే 2 సంవత్సరాల తర్వాత నార్మల్గా ఏదన్నా అద్భుతం జరిగి చేస్తే తప్ప, కానీ ఆమె అనుకున్న విధంగా ఆమె అక్కడ చేయలేదు. అంటే ఆమెకి వ్యతిరేకత పెరుగుతుంది. ఆమె విషయం ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా, ఎర్రవరం లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పి ఎంతమంది సంపాదించారు? ఆ పిల్లవాడు ఏమైపోయాడు? మళ్ళీ అడ్రస్ కూడా లేదు. అక్కడెక్కడో ఇంట్లో పెట్టి అదని ఇదని ఆ టైం అని ఈ టైం అని, ఏమిటమ్మా ఇదంతా? నేను ఆ రోజు అదే అడిగాను. నిజంగా నా నాన్న అనుగ్రహం దక్కి ఆ బిడ్డకి అంత శక్తే ఉంటే రమ్మనమను, అన్యాయం అయిపోతున్న వాళ్ళని కాపాడమను. గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి అనేకమైన రోగిష్ట వాళ్ళందరినీ ఇలా అనమను, అయిపోతుంది. అందరూ బాగుంటారు, చక్కగా ఉంటారు. చాలామంది ఆడపిల్లలు నలిగిపోతున్నారు, కాపాడమను. ఏమిటమ్మా ఇదంతా? పాతాళ లోకంలో లోపల ఇంకొకటి ఉంది, నా పిండాకుడు ఉంది. ఏముంది? జువాలజీనో ఆర్కియాలజీనో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూస్తారు కదా, వాళ్ళకి తెలీదా? వాళ్ళు చదువుకున్నదంతా ఉత్త వేస్టా? కాదు కదా. వాళ్ళు చెప్తారు ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ స్టోన్ ఉంది, ఎక్కడ ఏముంది అనేది. అసలు సాధ్యమైంది అంటారా గురుగారు? ఏమిటమ్మా సాధ్యమయ్యేది? నాగలోకం, నాగ కన్యలు, నాగరాజులు అవి ఏమంటున్నారంటే మణి కోసం చంపేశారు, ఒక ముఖ్యమైన ఒక దాని కోసం మమ్మల్ని హతమార్చారు గత జన్మలో అని చెప్పి. ఏమిటా ముఖ్యమైనది? అవి చెప్పట్లేదు. ముఖ్యమైన ఎలా చెప్తుంది? స్టోరీ ఇంకా రాలేదేమో. ఆలోచించాలమ్మా, మనం ఆలోచించాలి. సహజంగా ఏంటంటే సంగమిస్తున్నటువంటి సర్పాలని కానీ, సేద తీరుతున్న సర్పాలని కానీ, పాలు లేదా ఉదకం వాటిని స్వీకరిస్తున్న సర్పాలని కానీ వాటిని హతమార్చినట్టయితే ఆ వంశానికి సంతానం ఉండదు. ఇది వాస్తవం, ఇది శాస్త్రంలో ఉంది, నేను చెప్పడం కాదు, పూర్వీకులు పెద్దలే చెప్పారు, శాస్త్రం అది ఉంది. అంతే తప్ప మణి కోసం చంపాం. ఏమని? శివమణి అయితే నాగమణి? శివమణి అయితే నాగార్జున, సూపర్గా ఉంటుంది సినిమా, చూసిరండి. నాగమణి అంటే ఈమె నాగదేవత సినిమా వచ్చింది, అద్భుతం, దాన్ని కూడా తిరుగులేదు. ఇవి కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. శివాలయం మొన్న కూడా ఈ మధ్య కూడా ఎవరో భూమిలో అది ఉంది ఇది ఉందని తవ్వుతున్న కొద్దికి ఏమీ రావట్లా, తిట్టిపోసారు డిపార్ట్మెంట్ వాళ్ళంతా. నిజంగా ఆమె చెప్పినట్టు అక్కడ కనుక శివాలయం ఉంది అంటే ఈ ఆర్కియాలజీ వాళ్ళకి తెలీదా? వాళ్ళు తెలుసుకోలేరా ఈమె నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో? పైగా నా మాట నిజమైతే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు గత జన్మ అని చెప్తున్నావు కదా, వాడు ఖచ్చితంగా తండ్రి వయసో తాత వయసో అయి ఉంటాడు. నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసుకో, నేను చెప్తున్నా. నాకేమి, నువ్వు నన్ను పిలిచావు అడుగుతున్నావు, ఇంతకు మించి నాకేమన్నా తెలుసా? 20 సంవత్సరాల తేడా ఉంది ఇద్దరికి. నా మాట నిజమైందిగా. తండ్రి వయసో తాత వయసో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ఒక అందమైన మార్గం తీసుకురావాలి. ఆ మార్గానికి ఈ రోజు ప్రజలు నమ్మేది రెండే, ఒకటి దేవుడు, రెండు దయ్యం,
అంతే. అంటే వాళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం లేదంట, వీళ్ళిద్దరు వెతుక్కోంగా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడిందంట. అప్పటి వరకు కూడా తెలియదు, అతనికి తెలిసినా కూడా తెలియనట్టు ఈమె ముందు యాక్ట్ చేశాడంట. ఆయన నాగరాజ్ అంటే నాగవంశానికి చెందిన వాడంట. ఈ ఎలా ఉంది చెప్పు, ఇది తీస్తే కనీసం 1000 ఎపిసోడ్లు అవుతుంది సీరియల్, 1000 ఎపిసోడ్లు అవుతుంది. ఎందుకంటే ఆ వెతికే ప్రాసలోనే ఒక 100 వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటేనమ్మా, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, భగవంతుడు ఉన్నాడు, ఒక మనిషిని ఆవహించి మనిషి ద్వారా మంచి చేస్తాడు. ఇది వాస్తవం. నేను గత కొన్ని ఏళ్ళుగా చూస్తున్నా. పెద్ద పెద్ద సుబ్రహ్మణ్య స్వామిని చూశా నేను, వెంకటేశ్వర స్వామిని చూశా నేను, అలాగే భార్గవరాముని చూశా, నారసింహుని చూశా. కానీ ఇలా ఏనాడు చూడలేదమ్మా, ఏనాడు చూడలా. నేను ఒక్క మాట చెప్తున్నా, నిజంగా అంతటి శక్తి ఉండి ఆ జన్మలో నాగదేవత అయితే ఈ జన్మలో ఎక్కడో మారుమూల ఏదో ఊరి చివర అక్కడెందుకు అడ్డుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు? మంచి పనులు తాళతో కట్టేశారా? ఏమన్నా తాళతో కట్టేశారా? శక్తులు అంట. ఏ శక్తులు? ఇవన్నీ కూడా వినడానికి ఏదో కాస్త ఇప్పుడు అంతెందుకు, ఈ కామెంట్ బాక్స్లో చూడు, వాటి గురించి ఏ రకంగా మీకు కామెంట్స్ పెడతారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా నీకు అంత శక్తి ఉంటే రా, అన్యాయం అయిపోతున్న వాళ్ళని ఒక దెబ్బకు చేసి చూపించు. నువ్వు ఇలా అంటే అక్కడ ఆపరేషన్ కూడా అవసరం లేకుండా అయిపోవాలి, నువ్వు నిజంగా గత జన్మలో నాగదేవత అయితే. అండ్ ఇంకొకటి కూడా చెప్తుంది గురుగారు, తను ఏం చెప్తుందంటే అప్పుడప్పుడు తను పాము రూపంలోకి మారిపోతున్నానని కూడా చెప్తుంది. పాము రూపంలో అంటే సాగర కన్య ఎన్నిసార్లు చూసిందో సినిమా, తెల్లవారుజామున 3 గంటలకు ఆ టైంలో ఆమె పాము రూపంలో మారిపోయి వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్తుందో తెలియదు మళ్ళీ. అంటే పాతాళ లోకానికి కావచ్చు, ఇక్కడ పాతాళ లోకమా, అంటే భూమి లోపల, మెట్రోనా లేకపోతే బస్సా లేకపోతే వెహికలా? అంటే నాగలోకం అని అనుకోండి, ఒక రకంగా నాగలోకమే. అబ్బో శభాష్, చాలా బాగుందిగా, చాలా అద్భుతంగా ఉంది అసలు నువ్వు చెప్తుంటే. గురుగారు తను చెప్తున్నవి మీకు నేను చెప్తాను. నన్ను ఒక మాట చెప్పనా, ఏది అడిగినా నన్ను ఆపుతున్నారు అంటోంది, ఏది చేయమని చెప్పినా శక్తులు అడ్డుకుంటున్నాయి అని చెప్తోంది, నా ముందే ఉన్నాడు యాక్ట్ చేశాడు అని చెప్తోంది. ఏంటమ్మా ఇదంతా పిచ్చితనం కాకపోతే? ఆ పసిపిల్లని పూర్తిగా పాడు చేసి పూర్తిగా నాశనం చేసి భ్రష్టు పట్టించేదాకా ఊరుకోరు. నేను చెప్తున్నా, ఎర్రవరంలో ఆ పసివాడి పరిస్థితి ఏంటి? చదువు మధ్యలో ఆపిచ్చేసారు, అయిపోయింది. వాడు పైకి రాగలడా? నువ్వు అది అని చెప్పాడు. వాడు నిజంగా అంత గొప్పవాడైతే వాడి బ్రతికెందుకమ్మా అలా ఉంటుంది? వాడి బ్రతికెందుకు అలా ఉంటుంది? నేను నేరుగా అడుగుతున్నా. నిజంగా నారసింహుడు వచ్చి ఇలా చేశాడు, ఇలా చెప్పాడు అని అంటే అక్కడ కూర్చొని అమ్మ ప్రతిష్ట వేరు, స్వయంభూ వేరు. నువ్వు ఉరితో శుభ్రంగా చెక్కేసి ఇక్కడ వెలిశాడు అని తెల్లారేపాటికి చెప్పేస్తే అది కుదరదు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను నేనేం చెప్పాను. కాబట్టి అమ్మా, ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే, దయచేసి భగవంతుణ్ణి వ్యాపారం చెయ్యకండి. అది భగవత్ శక్తి అమ్మా, దాన్ని మనం ఎవరమ్మా వ్యాపారం చేయడానికి? మనం ఎవరు? ఇప్పుడు నా నాన్న సంకల్పంలో, నా నాన్న అనుష్ఠానంలో నిత్యం నాన్న అంటూ చచ్చిపోతాను కాబట్టి నా నాన్న అనుగ్రహంతో నాకు ఏదైనా తెలిస్తే చెప్పి సేవ చేసుకుంటున్నా అంతే. మీ ఛానల్స్ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా ఎంతమందికి నేను సేవ చేయగలుగుతున్నానో నాకే తెలియదు. మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఓయమ్మో వీడియో బైట్స్ అంట, సెల్ఫీలు అంట, దాదాపు 200 వచ్చినాయి నాకు. నా గురించి ఎవడు అడిగాడు గొప్పగా చెప్పమని? నేను చెప్పమల్లా, కానీ పంపించారు. అవన్నీ పంపిస్తారు. చూడండి, భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది. అట్లనే గురుగారు, ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయికి ఏంటంటే దేవుడు వస్తున్నాడు, అంటే ఎల్లమ్మ తల్లి వస్తుంది నా మీద అని చెప్పేసి తను చెప్పడం స్టార్ట్ చేసింది, ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రమంలో యాంకర్స్ అడుగుతుంటే ఆమె అక్కడే లేదు మేము నమ్మవది అంటే, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నన్ను ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఆ స్టూడియోలోనే తను ఊగడం స్టార్ట్ చేసింది. ఇది ఊగిన తర్వాత చాలామంది శివశక్తులు చూసిన తర్వాత ఈమె ఫేక్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అండ్ నాకు అక్కడ ఒక డౌట్ గురుగారు, ఇట్లా అసలు వస్తాయా దేవుళ్ళు దేవుడు భగవంతుడి యొక్క అనుగ్రహం చాలామందికి ఉంటుంది. మనిషి రూపంలో భగవంతుడు చెప్పిస్తూ ఉంటాడు. ఇది నా చిన్నతనం నుంచి చాలామంది చూస్తూనే ఉన్నాను. ఓకే, మనం వాటిని విమర్శించకూడదు, అది తప్పు, మనం విమర్శించకూడదు. కానీ దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయకూడదు.
దాన్ని ఇప్పుడు నువ్వు అంటున్నావు మీ ఆ టీవీ అతను ఎవరో యాంకర్ అయితే అడుగుతుంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అసలు నిజంగా అమ్మవారు ఎందుకు కోపడుతుంది, అమ్మవారు ఎందుకు ఆగ్రహిస్తుంది? అమ్మవారు ఆగ్రహిస్తే బతుకుంటాడు ఎవడన్నా? అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎదురుగుండా ఉన్నది బూడిదైపోతుంది, బూడిదైపోతుంది. తమాషనా అమ్మా? ఇప్పుడు అమ్మవారు వచ్చారు, చక్కగా తెలియపరిచారు, వీరి నమస్కారం చేయి, అనుసరించు, నీకు నమ్మకం ఉంటే. లేదంటే కామ్గా ఉండు, అంతే. కానీ వీళ్ళు నా మీదకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పి నువ్వు నన్ను తప్పుపడుతున్నావు, నన్ను ఇచ్చేస్తున్నావు, నాకు అమ్మవారు అసలు అలా డిస్కస్ చేస్తుందా? మాట్లాడతారు అసలు? అమ్మవారు డిస్కస్ చేస్తుందా? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నా కోపం చేస్తుందా? ఉండదమ్మా. అది ఏంటంటే ఆజ్ఞాపిస్తుంది, ఆచరించమంటుంది, అంతే. నా చిన్నతనంలో నేను చూశాను కాబట్టి. అండ్ అట్లనే ఈమె ఏమంటుందంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఆ ఎల్లమ్మ తల్లి వస్తుంది నా ఒంటి మీదకి అని చెప్పే ఆ అమ్మ ఏమంటుందంటే బోనం, అసలు మనం బోనం ఎత్తుతాం అమ్మ వాళ్ళకి, ఆ బోనంని పొలిమేరలు దాటించాలి, గుడి పొలిమేర దాటకూడదు బోనం. ఊర్లో వాళ్ళందరూ అదే అంటున్నారు, పొలిమేర బోనం అనేది పొలిమేర దాటకూడదు, మరి అస్సలు దాటకూడదు. పొలిమేర దాటితే మాత్రం ఆ గ్రామానికి కీడు చెడు రెండు జరుగుతాయి. నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసుకో, నేను బ్రాహ్మణుణ్ణే, ఓకే, వర్గం ఏదైతే ఉందో బ్రాహ్మణుణ్ణే, కానీ నాకు సమస్త కుల మతాచారాలు తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే తెలుసుకున్నా. పొరపాటు మాట్లాడకూడదమ్మా, ఏది పడితే నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, నోరుంది కదా అని అందుకని తెలుసుకున్నా. ఎప్పుడు అసలు ఈ బోనాలేంటి, ఈ బోనం ఏంటి, ఈ బోనాన్ని ఎన్ని రకాల పువ్వులతో అలంకరిస్తారు, దీనికి ఎన్ని రకాల అడుగులు పెడతారు, ఏ బోనాన్ని ఎవరు ఎక్కడ ఎలా నిమజ్జనం చేస్తారు, ఇవన్నీ తెలుసుకున్నా. ఏదో జస్ట్ ఏదో టీవీలోను పాటలోను చూసి చెప్పడం కాదు. ఆ పరమాణం ఏమిటి, అసలు ఆ పరమాణం ఎందుకు వండుతారు, దాని వెనక ఉన్న కారణం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నా నాన్న. బోనం అనేది పొలిమేర దాటకూడదు. గుడి మరి అట్లా ఎల్లమ్మ గుడి పొలిమేర దాటిన తర్వాత కట్టొచ్చా గురుగారు? ఊర్లో కట్టుకోవచ్చు, పొలిమేర దాటి వెళ్ళిన తర్వాత కట్టకూడదు. ఎందుకు మరి ఇట్లా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? అసలు దేవుడి పేరు చెప్పుకొని ఇట్లా. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే గుడి కట్టించాలి, అసలు గుడి కట్టించడం అనేది అంత ఈజీ విషయమా? అంత ఈజీగా ఒక గుడి కట్టాలనుకోవడం అనేది ఇట్లా అనుకోగానే అయిపోతుంది. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఇదే, ఎందుకు వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని. అంటే ఒకటమ్మా, దీని వెనక ఏదన్నా ఆశ ఉందేమో. ఎర్రవరంలో వాళ్ళంతా సంపాదించారు, మనం ఎందుకు సంపాదించకూడదు? ఎర్రవరంలో అంత భారీగా ప్రాచుర్యం వచ్చేసేసి పబ్లిక్గా చాలా డబ్బు వచ్చేసేసి ఫండ్స్ వచ్చేసినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి, మనం ఎందుకు చేయకూడదు అని అనుకున్నారేమో. ఇది నా అభిప్రాయం చెప్తున్నా, నేను ఎవరిని తప్పు పట్టట్లా, నా అభిప్రాయం. అలా అనుకున్నారేమో ఎవరన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చేయమని చెప్తున్నా? ఇప్పుడు ఈమెకి వాళ్ళ అమ్మ పక్కనే ఉంటది ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న పక్కకే ఉంటారు. ఎందుకని ఇగో మీరు అలా అడగండి, అలా అడగకూడదు అమ్మవారు అని చెప్పడానికా? అమ్మ ఒక్క మాట చెప్పనా, నేను ఇందులో విమర్శనాత్మకంగా ఆలోచించాలి, మనం తప్పు పట్టకూడదు. భగవంతుడు ఉన్నాడు అన్న మాట నిజం, భగవంతుడు పలికిస్తాడు అన్న మాట నిజం, కానీ దీన్ని సొమ్ము చేసుకొని దీన్ని ఏదో ఒక క్రియేటివిటీ చేసి ఇలా చేద్దాం అనుకోవడం మాత్రం ధర్మం కాదేమోనని నా అభిప్రాయం. ఆ పసిబిడ్డల్ని ఈ రకంగా ఇలా చేయటం అనేది నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు మాది నాగబంధం అని అంటే మరి నాగ ప్రతిష్ఠ చేస్తున్న చోటకి వెళ్ళి మొత్తం అందరికీ కోరికలు తీర్చేసేయండి, ఈ ఇబ్బంది ఉండదు కదా. నువ్వు గత జన్మలో ఏది ఇందాకడిది గత జన్మలో నాగదేవత అయినప్పుడు ఈ జన్మలో అలా ఎందుకున్నావు, ఇంకా గొప్పగా ఉండాలిగా కదా. అలాగే ఈమె ఏదైతే అమ్మవారు ఇలా అలా అని అంటం జరుగుతోందో, వచ్చి చక్కగా నిజంగా అమ్మవారు వచ్చారు అనే ఆనందం అందరికీ కలిగించు, అందరి రోగాలు మాన్పించేసేయి, అందరి దరిద్రాన్ని పోగొట్టేసేయి. ఇప్పుడు నేను ఈ రెమెడీ చెప్తున్నా, ఒక ఛానల్లో ఈ రెమెడీ చెప్తున్నా, ఇలా చెయ్యండి ఈ దరిద్రం పోతుంది అలా పోతుంది అని. అదే దాంట్లో నేను ఒక కామెంట్ చూసా, నువ్వు చెప్పినవి ఎన్ని చేసినా నా దరిద్రం పోవట్లేదు అని. నువ్వు చెప్పినవి ఎన్ని చేసినా నా దరిద్రం పోవట్లేదు, నువ్వు ఉత్త వేస్ట్ అని నేరుగా ఒకళ్ళు పెట్టారు. ఏమంటావు నువ్వు? కరెక్టే కదా గురుగారు, ఎందుకంటే అందరికి అన్ని మా కడుపు నిండా భోజనం చేస్తే గాని దిక్కుమైన కక్కూసు కూడా రాదే, కష్టపడకుండా ఏదొస్తుందమ్మా.
కష్టపడకుండా ఏమొస్తుంది? ఏది రాదు. ఉత్త అభూత కల్పన. కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఒక స్థాయిని ఏర్పరచుకోవాలి. అది మానవ జన్మ, ఆడైనా మగైనా. అంటే సులభంగా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు అనడం ఇదే. ఖచ్చితంగా చెప్తున్నా నేను, ఎవరో కాదు, ఇదే మాట్లాడుతున్నా. ఏమైంది జగ్గయ్యపేట దగ్గర ఎర్రవరం? మళ్ళీ అసలు వింటున్నావా? లేదు గురుగారు. మీరు చెప్పండి, వింటున్నారా? లేదుగా. లేదు. ఇవి కూడా అంతే. అంటే దేవతను తీస్తాము, మేము దేవత ప్రతిష్టం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆర్కియాలజీ వాళ్ళందరినీ తీసుకెళ్లి చూపించాను, అక్కడ ఏముందో తెలుస్తుంది. మట్టి, మన్ను, మశానం, బండరాళ్ళు, ఇంత మించి అక్కడ ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మవారు వచ్చిందో అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఒకసారి బోనం ఎత్తాము, ఇట్లా చేసాము, తల ఇంత వేసుకొని చేసాము, కానీ అది చేసిన తర్వాత 5 గ్రామస్తులు. నేనేమన్నాను ఇప్పుడు? నేనేమన్నా? నేను చెప్పాక నువ్వు చెప్తున్నావు. బోనం గనక పొలిమేర దాటితే అక్కడ బలి జరుగుతుంది. 5 చనిపోయారంట. ఇప్పుడు నేను చెప్పాక చెప్తున్నావు నువ్వు. అమ్మ, బోనం అనేది ఆ ఊరి పొలిమేర దాటి రాకూడదమ్మా. ఆ గ్రామ దేవతకి మాత్రమే అది. ఆ గ్రామాన్ని రక్షించే విధానంలో ఆ గ్రామంలో మైసమ్మ కావచ్చు, మల్లమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఆ గ్రామ దేవత వరకే అది. ఆ బోనం బయటకు వస్తే అమ్మవారు ఎందుకు ఊరుకుంటుంది? ఎలా తీసుకెళ్తారు పొలిమేర దాటి? తప్పది. అందుకే ఎక్కడెక్కడి నుంచో బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారే, అటువంటిది నువ్వు బోనం తీసుకొని బయటికి వెళ్తావా? తప్పించుకోగలరా ఎవరన్నా? చాలా అధర్మం, అలా చేయకూడదు. ఆ గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు చేసింది తప్పు. ఏవో చెప్పుడు మాటలు విని మీరు బోనాలు బయటికి తీసుకెళ్లారు. ఆ పాపకర్మం మీకు పట్టకుండా ఉండాలి అంటే మాత్రం తక్షణమే ఆ తల్లికి బోనం సమర్పించండి, పరమాణం వండి నైవేద్యం పెట్టండి. మీ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. ఎవరు అక్కర్లా, ఆ గ్రామ దేవత చూసుకుంటుంది. మరి ఇప్పుడు గురువుగారు, మరి వీళ్ళని ఎందుకు శిక్షించింది దేవత? ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, ఈమెను నమ్మారు ప్రజలందరూ, ఈమెను నమ్మి సరే అని చెప్పేసి చేశారు, పండగ చేశారు, బోనం చేశారు. కానీ వీళ్ళు ఎందుకు చనిపోయారు అంటారు? యుద్ధంలో సైనికులు అందరూ ఉంటారు కదా, రాజు కోసం యుద్ధం చేస్తారు. సైనికులు ఏం తప్పు చేశారు? రాజు బతికే ఉంటాడు, సైనికులు చచ్చిపోతారు. ఏం తప్పు చేశారు? యుద్ధం చేయడమే, నమ్మటమే. అంతకు మించి అక్కడ ఏం లేదమ్మా. రాజు యుద్ధం ప్రకటిస్తాడు, యుద్ధానికి అందరూ వస్తారు. రాజులు ఇద్దరు మంచి బాల్కనీలో కూర్చొని డంగ్ 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 అని తిప్పుకుంటూ ఉంటారు. సైనికులు మాత్రం ప్రాణాలు పోతాయి. ఎందుకని? యుద్ధం చేశారు కాబట్టి, నమ్మారు కాబట్టి అనుకోవాలి, అంతే. కానీ అరిష్టం, బోనం పొలిమేర దాటి వస్తే అరిష్టం, ఇది నిజం. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గురుగారు? ఇట్లాంటి దయచేసి భగవంతుణ్ణి వ్యాపారాత్మకంగా మార్చుకొని లబ్ధి పొందాలి అని చూడకండి, దయచేసి. ఇది నేను చెప్పే విధానం ఏంటంటే, భగవంతుణ్ణి నమ్మండి, కొంగు బంగారమై కాపాడతాడు, అందులో అనుమానం లేదు. కానీ భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసి ఏదో సాధిద్దాము అనుకుంటే దాన్ని మించినటువంటి మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎవ్వరు అమ్మ, ఒక మాట చెప్పనా, నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చెప్తా, తల్లిదండ్రులను వదిలిపెట్టి నా దగ్గరకు వస్తే మీ బొంద మీకేం వస్తుందని చెప్తా. తల్లిదండ్రుల తర్వాత నమ్మాల్సింది భగవంతుడిని. ఆ భగవంతుడిని వదిలిపెట్టి నా దగ్గరకు వస్తే మీకేం వస్తుందని చెప్తా. కానీ నమ్మి వచ్చారు కాబట్టి నాన్న బిడ్డగా సేవ చేస్తా, అంతవరకే. అంతే తప్ప నేను ఇది నేను అది అని ఈ రోజు దాకా చెప్పట్లేదు, చెప్పను బ్రతికున్నంత కాలం. కాబట్టి భగవంతుని వ్యాపారాత్మకం చెయ్యకండమ్మా. ఇది మహా ఘోరమమ్మా, నీచమమ్మా. ఈ జన్మలోనే దేకలేక చస్తున్నాం, గత జన్మలు, వచ్చే జన్మలు, నా పిండాకుడి జన్మలు. ఏమిటమ్మా ఇదంతా? నమ్మేవాళ్ళు ఉన్నారు కదా అని మోసం చేయకండి దయచేసి అని నేను తెలియపరచదలుచుకున్నా, అంతే తప్ప. ఇంకో ఇద్దరు చిన్న పిల్లలమ్మా, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్తున్నాం, 20 ఏళ్ళు తేడా ఉంది. అంతకుముందు చెప్పా, ఆ పిల్లకి తండ్రి వయసుతో తాత వయసుతో ఉన్నవాడితో ఒక రకమైనటువంటి అనుబంధం ఉండి తీరుతుంది అని అన్నా. నేను చెప్పాక నువ్వు చెప్పావు. కానీ ఇక్కడ ఏంటంటే గురుగారు, ఎవరైతే అతను ఉన్నాడో అతనికి పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారంట. మరి అవును, అది పెళ్ళైన వాడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయకూడదా? రిలేషన్లో ఉండకూడదా? పెళ్ళైన అమ్మాయి కానీ పెళ్లి కాని అమ్మాయి కానీ ఇంకొకళ్ళతో అనుబంధం పెంచుకోకూడదా? రిలేషన్ నా బొంద తాళి కట్టకుండానే లివింగ్ టుగెదర్ అని మొదలెట్టేశారు కదమ్మా కొంపలు. ఇది కూడా అంతే అనుకుంటా నేను.
ఇది కూడా అంతే. కాకపోతే వాళ్ళ ఆవిడ చీపురు కట్ట తీయకుండా, వీళ్ళ నాన్న రోలు కర్ర తీయకుండా ఉండాలి అనుకుని ఈ రకంగా చేస్తున్నారేమో అనుకుంటా. అంతే తప్ప దైవమా నా పిండా కూడా. ఏమిటమ్మా ఇది, ఎంత తప్పమ్మా. ఆ భార్య బిడ్డలు ఏమైపోతారు? తప్పు కదూ, అలా చెయ్యొచ్చా? చాలా తప్పు. దీనికోసం దేవుని వీళ్ళ స్వార్థం కోసం భగవంతుణ్ణి వాడుతున్నారని నేనంట. ఇప్పుడు నన్ను కామెంట్స్లో పరమ నీచ నికృష్టంగా కామెంట్లు పెట్టినా నేను ఇదే మాట్లాడతా. వాళ్ళ స్వార్థం కోసం భగవంతుని అడ్డం పెట్టుకొని భార్యాబిడ్డల్ని అన్యాయం చేసి కన్నవాళ్ళని బాధ పెట్టి ఏమిటమ్మా సాధించేది? చూస్తావా, 4 నెలల్లో మొత్తం భస్మీపటలం అవుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భగవంతుడి జోలికి వస్తే భగవంతుడు క్షమించడమ్మా. చూస్తాడు, ఏదో ఒక సమయంలో కొడతాడు, విరిగిన నడువు లేవని కూడా లేవదు. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వీళ్ళిద్దరూ మారాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళు మారకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదు. కానీ అతి దారుణమైన అమాయకుల్ని మాత్రం మాయ చేయకండి. అమాయకుల్ని మాయ చేయకండి. పౌర్ణమి నాడు మాత్రం పెట్టుకోవడం ఎందుకు? రోజు పెట్టుకోవచ్చుగా, స్కిన్ బాగుంటుంది, చక్కగా తెల్లగా వస్తుంది. పౌర్ణమి నాడు పెట్టి ఇదిగో పాము కూసం అని అంటాం ఎందుకు? ఇదేమన్నా నాగదేవత దేవి అభయం సినిమానా? వద్దమ్మా. మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒక్కటే, తల్లిదండ్రుల్ని పూజించండి, తల్లిదండ్రుల్ని నమ్మండి, తల్లిదండ్రుల్ని అనుసరించండి, తదుపరి భగవంతుడికి చేతులెత్తి మొక్కండి. చాలు, మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అంతే. నాలాంటి వాడిని కూడా సలహా మాత్రం తీసుకోండి. నచ్చితే చేయండి, లేకపోతే లేదు. అంతే తప్ప ఇటువంటి వాటి చుట్టూతా తిరిగి డబ్బులు, శ్రమ, టైము అన్నీ నాశనం చేసుకొని ఇప్పుడు నమ్మాము అని చెప్పి తర్వాత బాధపడి ఎందుకు ఇవన్నీ? కళ్ళ ముందు ప్రత్యక్ష దైవాలమ్మా, అమ్మా నాన్న, వాళ్ళని వదిలిపెట్టడం ఎందుకమ్మా? కానీ ఇక్కడ వీళ్ళే పక్క నుండి ఇట్లాంటివి చేపిస్తుంటే ఏం చెప్తాం గురువు గారు మనం? ఏమ్మా, ఇప్పుడు 4 నెలలు అవి చూస్తావు, 4 నెలలు అయితే మరో ఎపిసోడ్ చూస్తావు నువ్వు. ఏ ఛానల్ వాళ్ళైతే అక్కడ ఈరోజు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి పాము కుబుసమేం కర్మ, పాము కూడా దొరుకుతుంది. ఇది చూస్తాం. దైనందిన జీవితం, కాలచక్రం, కొత్త ఎపిసోడ్, కొత్త కంటెంటు. మీ అదృష్టం 2 కంటెంట్లు వచ్చాయి. మళ్ళీ రేపు ఉగాది కల్లా ఇంకో కంటెంట్ వస్తుంది. ఎవడమ్మా పట్టించుకునేది? తిరుగుతూనే ఉంటుంది కాలం. ఇవాళ ఎర్ర చొక్కా వేసా, రేపు ఇంటర్వ్యూకి ఇంకో చొక్కా వేస్తా. ఏదో ఒక రోజు మూడు వచ్చిందంటే జీన్సు టీషర్ట్ వేసుకుంటా. కంటెంట్ అంతే, ఏమీ లేదు ఇందులో. రైట్ గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి మాకున్న డౌట్స్ని మీరు క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటివి ఇంకా మీరు చాలా ఏ రోజైనా ఎప్పుడైనా దేని గురించి అయినా అడగడానికి నీ దగ్గర ప్రశ్నలు ఉండవేమో, చెప్పడానికి నారసింహుడి బిడ్డ దగ్గర ఎప్పుడు సమాధానం ఉంటుంది. ఎందుకంటే నిత్యం బతికేది నా నాన్న పాదాల దగ్గర కాబట్టి. ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా చెబుతున్నా, ఆ పసిబిడ్డల్ని కాపాడండి. ఆ పసిబిడ్డలకి ఉన్నటువంటి ఈ మానసిక చిత్త చాంతల్యం అంటారు, దీన్ని తొలగించండి. అనవసరంగా నమ్మి పొలిమేర దాటి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఆ గ్రామ దేవతని దయచేసి బోనాలు ఇచ్చి పరమాణం ఉండి మీరు చేసిన తప్పు దిద్దుకోండి. ఈ పసిబిడ్డని కాపాడండి. వయసు మీరిన వాడితో సంబంధం ఉంచి భార్యాబిడ్డలకి కష్టం కలిగించకండి. ఇంతే నేను చెప్పేది. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.